టీ5 న్యూస్. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు జనార్దన్ రెడ్డి గారు అయితే బీజేపీలో అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే చూసుకున్నట్లయితే మీరు బీఆర్ఎస్ని వదిలేసి బీజేపీలోకి ఎందుకు వచ్చారు? నేను బీఆర్ఎస్ కన్నా ముందు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. నేను ఒక ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేయడం జరిగింది. దానికి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతదేశానికి మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం. ఈరోజు చూస్తున్నాం మనం ప్రపంచ దేశాల్లో ఏ విధంగా పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఒక బలమైన నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉన్నప్పుడు మాత్రమే ఈరోజు మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఎంతో అవసరము. వారు కూడా అన్నారు, మోడీ గారు భారతదేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనే విధంగా వారికి భారతదేశ ప్రజల కుటుంబం అన్నాడు, కానీ నా కుటుంబం అంటూ ఏది లేదు వారికి. ఆ విధంగా ఒక బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో తీసుకొచ్చిండ్రు. ఈరోజు నేను చెప్తున్నాను, మోడీ గారు ఆర్థిక పరంగా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో 5వ స్థానానికి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఈ టర్ము తప్పకుండా వారు మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవుడు ఖాయము. మళ్ళీ 3వ స్థానానికి ఆర్థికంగా మనం 3వ స్థానంలో నిలవడం ఖాయం అనేది ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అదే కాదు, ఈరోజు గతంలో ముస్లిం మహిళలు అభద్రతా భావంతో జీవించేవాళ్ళు. ఎప్పుడు త్రిపుల్ తలాక్ అంటారా, మా జీవితాలు ఎప్పుడు ఆగమవుతాయి అనేది. మా నరేంద్ర మోడీ గారు ఈనాడు త్రిపుల్ తలాక్ను రద్దు చేసి వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని కల్పించే విధంగా ప్రయత్నం చేసిండ్రు. ఆ విధంగా ఈరోజు ముస్లిం మహిళలు కూడా ఆలోచన చేస్తున్నారు, మా గురించి ఆలోచన చేసింది ఎవరంటే. ఈరోజు కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి దాని ఒక రాష్ట్ర హోదా కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చే చాలా ఉన్నాయి వారి యొక్క నాయకత్వం. కానీ ఎందుకో వారు ఎగ్జాంపుల్ ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు ఏ సింగిల్ భారతీయునికి హాని జరగకుండా ఆ రోజు 2 దేశాలను ఒప్పించి మన భారతీయులను అందరినీ వెనకకు తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కనుక ప్రస్తుత ప్రపంచంలో ఏర్పడుతున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం భారతదేశానికి తప్పనిసరి. కనుక ఈరోజు ప్రతి పల్లెపల్లెలో అంటున్నారు, మాకు మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలనే నినాదంతో ఉన్నారు. కనుక నేను కూడా అందులో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి ఇప్పుడు నరేంద్ర మోడీకి అవసరం లేదు, భారతదేశ ప్రజలకు మా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం అవసరం అనేది ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే చూసుకున్నట్లయితే మీరు ప్రజలకి ఎలాంటి సేవ చేద్దాం అనుకుంటున్నారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత? నేను బీజేపీ చేరిన తర్వాత నేను ఎందుకనంటే నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలి. మన భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాలని శాసించే స్థాయికి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం వెళ్తుందనేది పూర్తి విశ్వాసం ఉన్నది. అందుకే నేను ప్రజలను కోరుతున్నా, ఒక బలమైన నాయకుడు, ఒక ధైర్యవంతుడైన నాయకుడు మన దేశానికి అవసరం ఈ పరిస్థితుల్లో. కనుక నరేంద్ర మోడీ గారిని అందరూ బలపరిచి మళ్ళొకసారి అత్యధిక మెజార్టీతోటి ప్రధానమంత్రిగా వారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.